హాయ్, మనం ముందు క్లాస్లో బ్రిటిష్ వారి యొక్క సామాజిక విధానాల గురించి చెప్పుకున్నామండి. ఈరోజు మనం చెప్పుకునేటువంటి టాపిక్ ఏంటంటే బ్రిటిష్ వారి యొక్క ఆర్థిక విధానాలు, అంటే ఎకనామికల్ సంబంధించినటువంటి పాలసీ చెప్పుకుంటామండి. అయితే చూడండి, బ్రిటిష్ వారి యొక్క కాలాన్ని భారతదేశంలో 1608 నుండి 1947గా చెప్పుకుంటాం. అంటే వాళ్ళు భారతదేశం 1608లో వచ్చారు, 1947లో వాళ్ళు భారతదేశం నుండి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ మొత్తం కాలాన్ని మనం 2 దశలుగా డివైడ్ చేస్తామండి. ఒకటేంటి, 1608 నుండి 1757 వరకు, తర్వాత 1757 నుండి 1947 వరకు. ఇది రెండవ దశ. ఇది మొదటి దశ అండి, ఇది రెండవ దశగా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈ రెండింటికి కామన్గా మనం దేని బేస్ తీసుకుంటామంటే ప్లాసీ యుద్ధం జరిగినటువంటి ఇయర్ని బేస్గా తీసుకుంటామండి. ఎందుకంటే భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు పునాది వేసిన యుద్ధం ఏంటంటే ప్లాసీ యుద్ధం. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని తీసుకొని ఈ వచ్చిన దగ్గర నుండి ఆ యుద్ధం వరకు ఉన్నటువంటి కాలాన్ని మొదటి దశగా చెప్పుకుంటాము. ఆ యుద్ధం దగ్గర నుండి స్వతంత్రం వచ్చేనాటి వరకు రెండో దశగా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే చాలా జాగ్రత్తగా చూడాలి. అయితే ఈ మొదటి దశలో బ్రిటిష్ వారు భారతదేశంలో ఉండడం వల్ల మనకి అన్ని విధాలుగా ఉపయోగం జరిగిందండి. అంటే భారతదేశం ఎకనామికల్గా అభివృద్ధి చెందడానికి దోహదం చేస్తుందని చెప్పచ్చు. ఎందుకు అలా చెప్తామంటే, మనకి ఒక దేశం ఎకనామికల్గా గ్రోత్, ఎకనామికల్గా డెవలప్ అయ్యింది అని అవ్వాలన్నా దాన్ని మనం ఎలా తీసుకుంటామంటే ఎగుమతులు అలాగే దిగుమతులు అని ఉంటాయండి. అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. అయితే ఎగుమతులు అంటే మన దేశం నుంచి వేరే దేశానికి కావాల్సిన వస్తువులు మనం పంపడం. మరి దిగుమతులు అంటే మనకు కావాల్సిన వస్తువులు వేరే దేశం నుంచి మనం తెచ్చుకోవడం. అయితే ఈ రెండిటిల్లో ఎగుమతులు ఎక్కువ ఉంటే మనం లాభం ఆర్థికంగా బలపడతామా, దిగుమతులు ఎక్కువగా ఉంటే ఆర్థికంగా బలపడతామా అంటే ఎగుమతులు ఎక్కువగా ఉంటేనే మనం బలపడతాం. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో కావాల్సినటువంటి వస్తువులు వాళ్ళ దేశానికి పట్టుకెళ్ళారు. అంటే ఏంటి, మనకేమవుతుంది, అది ఎగుమతులు అవుతున్నాయి. కాబట్టి దానివల్ల మనకి ఏమయ్యేదంటే ఎకనామికల్గా మనం ఎదగడానికి ఉపయోగపడేది. వాళ్ళు కొంచెం ఎకనామికల్గా పతనం అవుతారండి, మనం చెప్పుకుంటాం ఇప్పుడు. అయితే మనం ఎదగడానికి చాలా ఉపయోగపడేది. ఎందుకని, మన భారతదేశంలో చేనేత వస్త్ర పరిశ్రమలు కానివ్వండి, లేకపోతే వ్యవసాయం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మనం తయారు చేసిన వస్తువుల్ని బ్రిటిష్ వాళ్ళు కొనుక్కొని వెళ్ళేవారు. కాబట్టి మళ్ళీ మనం కొత్తగా వస్తువులు తయారు చేసేవారు. దానివల్ల ఏమయ్యేది, వీళ్ళు పట్టుకెళ్ళిన వస్తువుల మనకి ఇన్కమ్ వచ్చేది. రెండోది, మనకి నిత్యం ఒక పని దొరికేది. అది మొదటి దశలో జరిగిందండి. కాబట్టి మొదటి దశ బ్రిటిష్ వాళ్ళు ఉన్న కాలం అంతా కూడా మనకి చాలా ఉపయోగపడింది. అంటే ఎకనామికల్గా ఎదగడానికి చాలా చాలా ఉపయోగపడింది. ముఖ్యంగా చెప్పాలంటే భారతీయ వస్తువులకి ప్రోత్సాహం లభించింది బ్రిటిష్ వారి వల్ల. అయితే ఈ మొదటి దశకి ఆపోజిట్ దశ ఏంటంటే రెండో దశ. ఈ రెండవ దశకి మనం ఇంకో పేరు పెడతామంటే వలస సామ్రాజ్య స్థాపన దశ అంటాం. వలస సామ్రాజ్య స్థాపన దశ. ఎందుకనంటే ఇప్పటి వరకు వాళ్ళు వ్యాపారం కోసం వచ్చారండి. మొదటి దశ అంతా కూడా వాళ్ళు వ్యాపారం కోసం వచ్చారు. కానీ రెండో దశకు వచ్చేనాటికి ఏమవుద్ది, వాళ్ళ సామ్రాజ్యాన్ని భారతదేశంలో గట్టిగా పునాదులు వేయాలి అనేటువంటి దృఢ సంకల్పంతో ఉంటారు. దాన్ని వలస సామ్రాజ్య స్థాపన దశ అంటాం. ఓకేనండి. ఈ దశ దీనికి క్వైట్ ఆపోజిట్ అండి. ఈ దశలో మనం ఎంత అయితే అభివృద్ధి చెందామో ఈ రెండో దశలోకి వచ్చేటప్పటికి అంతా మనం నష్టపోవడం జరుగుద్దండి. అది ఎలా అనేది చెప్పుకుంటామో ఇప్పుడు చూడండి. అయితే ఈ దశను మళ్ళీ మనం 3 రకాలుగా డివైడ్ చేస్తామండి. ఒకటి ఏంటంటే 1757 నుండి 1813 వరకు ఉన్నటువంటి మొదటి దశ. రెండోది 1813 నుండి 1858 వరకు ఉన్నటువంటి రెండవ దశ. అలాగే 1858 నుండి 1947 వరకు ఉన్న మూడవ దశ. ఇలా 3 దశలుగా డివైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఇది ఒక్కొక్క దశలో ఎలా జరిగింది, ఏమేమి ఏర్పాటు చేశారు అనేటువంటి విషయం చెప్పుకునే ముందు అసలు ఈ దశకి మారడానికి కారణం ఏంటి అంటే మీకు ఇప్పుడే చెప్పాను. ఈ 2 దశలు డివైడ్ చేయడానికి బేస్ ఏంటన్నాను, ప్లాసీ యుద్ధం జరిగినటువంటి ఇయర్ అన్నాను. అయితే ఇది ఒక కారణం అండి. ఈ ప్లాసీ యుద్ధంతో భారతదేశంలో సామ్రాజ్య స్థాపన చేయాలనేటువంటి ఆశ ఉంది. కానీ దానికి ఇంకా బలమైనటువంటి లక్ష్యం పెరగడానికి రీజన్లు ఆ ఇంగ్లాండ్లో ఉన్నటువంటి పరోక్ష కారణాలు. ఏంటి ఆ కారణాలు అంటే చూడండి, 1720 నాటికి భారతీయ వస్తువులను అంటే భారతీయ వస్తువులపై
ఆంక్షలు విధించడం. రెండోది ఏంటంటే భారతీయ వస్తువులపై సుంకాలు ఎక్కువ విధించడం అండి. సుంకాలంటే ట్యాక్స్ అండి, విధించుట, సుంకాలు ఎక్కువగా. నెక్స్ట్ పారిశ్రామిక విప్లవం రావడం. చూడండి, అంటే మొదటి దశ నుండి రెండవ దశకి చేంజ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పరోక్ష కారణాలండి. ఇక్కడ జరిగినటువంటి ప్లాసీ యుద్ధం అనేది దానికి విత్తనం వేస్తే దానికి నీళ్లు పోసినటువంటి అంశాలు ఇవి. ఏంటంటే అవి 1720 నాటికి భారతీయ వస్తువులపై బ్రిటన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆంక్షలు విధించింది. తర్వాత భారతీయ వస్తువులపై సుంకాలు ఎక్కువగా విధించింది. తర్వాత అక్కడ పారిశ్రామిక విప్లవం రావడం కూడా కారణాలు. అయితే ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ చూద్దాం. 1720 నాటికి భారతీయ వస్తువులపై ఎందుకు ఆంక్షలు విధించింది అంటే ఈ మన భారతదేశంలో వస్తువుల్ని బ్రిటిష్ వాళ్ళు కొనుక్కొని అక్కడ పట్టుకెళ్ళి అమ్మేవారండి. అయితే అక్కడ కూడా ఏం చేసేవారంటే వస్త్రాలు, అంటే వస్త్ర పరిశ్రమలు ఉన్నాయి చూడండి, వాళ్ళు కూడా ఏం చేశారంటే వస్త్రాలు తయారు చేస్తూ ఉండేవారు. అయితే అక్కడ ఐరోపాలో ఈ బ్రిటన్ వస్త్రాల కంటే మన భారతీయ వస్తువులకి బాగా గిరాకీ ఉండేది, అంటే డిమాండ్ ఎక్కువగా ఉండేది. కారణం ఏంది, వాళ్ళకంటే మన క్వాలిటీ విషయంలో కానీ క్వాంటిటీ విషయంలో కానీ చాలా ఎక్కువగా ఉండేవి. దాంతో ఈ భారతీయ వస్తువులకు ఉన్నంత డిమాండ్ ఈ బ్రిటన్ వస్తువులకు ఉండేవి కాదు. దాంతో అక్కడ ఉన్న వస్తువులని ఎవరు కొనేవారు కాదు, స్వదేశీ వస్తువుల్ని స్వదేశీలు ఎవరు కొనేవారు కాదు, భారతీయ వస్తువులనే కొనేవారు. దాంతో ఈ స్వదేశీ పరిశ్రమలన్నీ మూతపడిపోవడానికి రెడీ అయిపోయాయి. లాభాలు లేక నష్టాలు బారిన పడి మూసేయడానికి రెడీ అయిపోతాయి. ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు అందరూ కలిపి ఏం చేస్తారంటే బ్రిటన్ పార్లమెంట్కి ఒక నోటీసును పంపిస్తారు. మీరు ఇదే గనక భారతదేశం నుంచి వస్తువులు తీసుకొచ్చి ఇక్కడ అమ్మితే స్వదేశంలో ఉన్నటువంటి వ్యాపార సంస్థలన్నీ మూతపడిపోతాయి, దానివల్ల మన బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తాయి. ఆ విషయం కరెక్టా కాదని చెప్పి గవర్నమెంట్ దానిపైన ఎంక్వైరీ చేస్తే అది నిజమని తెలుస్తుంది. దాంతో ఈ భారతీయ వస్తువులు ఇక్కడ అమ్మకూడదని చెప్పి ఏం చేస్తారంటే ఆంక్షలు విధిస్తారు. ఆంక్షలు విధించినప్పటికీ ఎక్కడ ఆపరండి. కారణం ఏంది, ఎంత ఆంక్షలు విధించినప్పటికీ భారతీయ వస్తువులకు అలవాటు పడిపోయారు. అలవాటు పడిపోవడం వల్ల వాళ్ళు మానలేకపోయేవారు. దాంతో 1769 నాటికి ఒక చట్టం కూడా తీసుకొచ్చింది. ఏంటది, భారతీయ వస్తువుల్ని ఉపయోగించినట్లయితే వస్తువు పైన 5 పౌండ్లు జరిమానా విధించడం జరుగుతుంది, అంటే ఫైన్ విధించడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. కారణం ఏంది, భారతీయ వస్తువులను ఆపేయాలి, ఆపకపోతే ఇక్కడ స్వదేశంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ మూతపడిపోతాయి. దాంతో భారతదేశం నుంచి వీళ్ళు ఎగుమతి చేసుకున్నటువంటి వస్తువులు ఆగిపోయిందండి. దాంతో మనకి పని అనేది కోల్పోవడం జరిగింది. దట్టు ఈ చట్టం విధించినప్పటికీ ఆపకపోవడంతో ఏం చేశారంటే భారతీయ వస్తువుల పైన ఎక్కువ సుంకాలు విధించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ట్యాక్సెస్ ఎక్కువగా పెంచేస్తారో ఆటోమేటిక్గా అక్కడ వస్తువుల రేటు మరీ పెరిగిపోతే ఎవడో కొండండి. ఎవడైనా రెండు వస్తువులు సేమ్ కాస్ట్ ఉన్నప్పుడు ఏది బాగుంటే అది తీసుకుంటాము. కానీ ఒకటి ఎక్కువ ఉండి ఒకటి తక్కువ ఉన్నప్పుడు క్వాలిటీలో తేడా ఉన్నప్పటికీ మనం పట్టించుకోము. దాంతో ఏమైంది, ఇక్కడ ఫైను విధించినప్పటికీ కొనేవారండి. ఆ వస్తువులు కొనకుండా ఆపడం కోసం ఫైన్ పెట్టారు. ఫైన్ పెట్టినప్పటికీ కొంతమంది ఏం చేసేవారు, మహా అయితే 5 పౌండ్లే కదా కట్టేద్దామన్న ఉద్దేశంతో వీళ్ళు ఏం చేసేవారు, ఈ వస్తువులు కొనేవారు. దాంతో దీన్ని ఆపడం కష్టమని చెప్పి ఏం చేశారు, భారతీయ వస్తువులపైన ట్యాక్స్లు ఎక్కువగా పెట్టడం జరిగింది. అంటే ఈసారి వస్తువు కాస్ట్ కూడా ఏమైంది, పెరిగిందండి. దీనివల్ల ఈ ఐరోపాలో భారతీయ వస్తువుల డిమాండ్ అనేది తగ్గిపోయింది. ఈ సందర్భంలోనే అక్కడికి జరిగినటువంటి ఒక గొప్ప పరిణామం ఏంద్రా అంటే పారిశ్రామిక విప్లవం. ప్రపంచాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపినటువంటి ఒక విప్లవం ఏంద్రా అంటే పారిశ్రామిక విప్లవం అంటామండి. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటాం. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే ఏంటి, ఒక చేతితో వస్తువును తయారు చేసే స్థాయి నుండి యంత్రాలతో వస్తువును తయారు చేసే స్థాయికి వెళ్ళడాన్ని ఏమంటామంటే పారిశ్రామిక విప్లవం అంటాం. అది మొట్టమొదటిగా ఎక్కడ పుట్టిందంటే ఇంగ్లాండ్లోనే జనించిందండి. ఈ భారతీయ వస్తువులపైన ఆంక్షలు విధిస్తున్న సందర్భంలోనే ఈ పారిశ్రామిక విప్లవం అనేది వచ్చిందండి. పారిశ్రామిక విప్లవం అనేది వచ్చింది. ఈ పారిశ్రామిక విప్లవం రావడం వల్ల ఏమైంది, చేతితో కాకుండా మిషన్లతో తయారు చేయడం మొదలుపెట్టారు. అంటే ఎగ్జాంపుల్ ఎలా, ఒకప్పుడు ఒక బట్టను తయారు చేయాలనుకోండి, అంటే ఒక క్లాత్ తయారు చేయాలనుకోండి, పత్తిని తీసుకొని దాని చేతితో ఇలా నెమ్మదిగా దాన్ని ఉన్నటువంటి ముడి పత్తిని తీసి దాన్ని ఒక దారం కింద తయారు చేసి ఆ దారాన్ని మళ్ళీ ఒక క్లాత్లో తయారు చేసి దాన్ని మనకు కావాల్సిన విధంగా కుట్టుకునేవారు. ఇవన్నీ ఎలా జరిగేవి, చేతితో జరిగేవి. కానీ తర్వాత కాలంలో ఏమైంది,
ఈ వస్తువులని అంటే జరిగే ప్రాసెస్ అంతా మిషన్ మీద తయారు చేయడం మొదలుపెట్టారు. దీంతో ఒక వస్తువుని తయారు చేయడానికి ఒక రోజు పట్టేది ఒకే రోజులో వందల వేల సంఖ్యలో వస్తువులు తయారు చేయడం మొదలుపెట్టినాయి. దీంతో బ్రిటన్లో ప్రొడక్షన్ అనేది ఏమైంది, అంచెలంచెలుగా పెరిగిపోయింది. అంటే చేతితో తయారు చేసినప్పుడు ఏమవుద్దండి, ఒక వస్తువు తయారు చేయాలనుకోండి చాలా లేట్ అవుద్ది. ఒక రోజు అంటే ఒక డ్రెస్ కుట్టాలంటే ఒక 1 డే పట్టుద్ది. కానీ అదే మిషన్ మీద అనుకోండి రోజుకి 100 లేదా 1000 మీద డ్రెస్సులు కుట్టచ్చు. కాబట్టి ఎప్పుడైతే పారిశ్రామిక విప్లవం వచ్చిందో బ్రిటన్లో ప్రొడక్షన్ అనేది బాగా డెవలప్ అయిపోయింది. అంటే ఏంటి, వాళ్ళ అవసరాలకు మించిన ప్రొడక్షన్ జరిగిపోతూ ఉండేది. కాబట్టి వాళ్ళకి కావలసిన వస్తువులు అమ్మేగా ఇంకా చాలా వస్తువులు మిగిలిపోతే ఆ మిగిలిపోయిన వస్తువుల్ని మరి అక్కడ ఉంచేసుకుంటే వేస్ట్ కదా. అందుకే అమ్మడం కోసం మార్కెట్లను వెతకాల్సి వచ్చింది. అలా బ్రిటిష్ వాళ్ళు పారిశ్రామిక విప్లవం వల్ల వాళ్ళకి మిగిలిన వస్తువులను వేరే దేశంలో అమ్మడం కోసం మార్కెట్లు అన్వేషించడం మొదలుపెట్టారు. అందులో భాగంగానే మన భారతదేశాన్ని కూడా ఒక మార్కెట్గా ఎంచుకున్నారు. ఈ 3 కారణాల వల్ల ఏమైంది, వ్యాపారం కోసం వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు వలస రాజ్యంగా మార్చుకోవడానికి కృషి చేశారు. అందుకనే ప్రపంచంలోని బ్రిటిష్ వారు ఇంచుమించుగా 54 దేశాలను తన గుప్పెట్లో పెట్టుకున్నారు. కారణం ఏంది, వాళ్ళ దేశంలో ఉత్పత్తి అయినటువంటి వస్తువుల్ని వివిధ దేశాల్లో అమ్మాలి. అలా అమ్మాలంటే మార్కెట్లో ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక వస్తువుని తయారు చేస్తాను అనుకోండి, ఆ వస్తువు మార్కెట్లోకి వెళ్ళాలంటే నా వస్తువుకు సంబంధించిన మార్కెట్ అనేది అక్కడ ఉండాలి. అక్కడ లేకపోతే ఆ వస్తువుని ఎక్కడ పెట్టి అమ్ముతారు, అమ్మలేరు కదా. అందుకని ఈ బ్రిటిష్ వస్తువులు అమ్మడం కోసం మార్కెట్లు ఏర్పాటు చేసుకుంది. అందులో ఒకటే మన భారతదేశం. సో ఆ ఉద్దేశంతో ఈ వలస సామ్రాజ్య స్థాపన దశ అనేది ప్రారంభమైందండి. అయితే మొదటి దశ ఏంటి, 1757 నుండి 1813 వరకు ఉన్నటువంటి దశని మనం మొదటి దశ అంటాం. అయితే ఈ దశ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే వ్యాపార పెట్టుబడిదారీ విధానం. వ్యాపార పెట్టుబడిదారీ విధానం అంటాం. అంటే ఏంటి, వీళ్ళు వ్యాపారం డెవలప్ చేసుకోవడం కోసం పెట్టుబడులు మాత్రమే పెట్టారు. అందుకని ఇండియాని ఎలా మార్చుకున్నాయి, వాళ్ళ దేశంలో పారిశ్రామిక విప్లవం వచ్చి ఈ మిషనరీ డెవలప్ అయిందని చూడండి, ప్రొడక్షన్ కూడా బాగా డెవలప్ అయింది. మరి ప్రొడక్ట్ చేయాలంటే ఏం కావాలి, రా మెటీరియల్ కావాలి, అంటే ముడి పదార్థాలు కావాలి. అవి ఎక్కడ దొరుకుతాయంటే ఎక్కువగా మన ఇండియాలో దొరుకుతాయి. అందుకని ఇండియాని ఎలా మార్చుకున్నారు వాళ్ళు, వాళ్ళ దేశానికి కావలసినటువంటి ముడి పదార్థాలు, వాళ్ళ దేశంలో తయారైనటువంటి వస్తువులకు కావాల్సినటువంటి రా మెటీరియల్స్ లేదా ముడి పదార్థాలని మన భారతదేశం నుంచి పట్టుకెళ్ళేవారు అనమాట. ఇంతకుముందు ఏం పట్టుకెళ్ళేవారు, కావలసిన వస్తువులు అంటే సుగంధద్రవ్యాలు కానివ్వండి, నూలు వస్త్రాలు కానివ్వండి, ఇవి పట్టుకుని వెళ్ళేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే రా మెటీరియల్స్ అంటే పత్తి, నూలు గింజలు, జనపనార, తేయాకు, ఇవి ముడి పదార్థాలు అంటాం. ఈ ముడి పదార్థాలని అక్కడికి పట్టుకెళ్ళేటువంటి ఒక గనిగా తీసుకున్నారన్నమాట భారతదేశాన్ని. కాబట్టి జాగ్రత్తగా చూడాలి. మొదటి దశ వాళ్ళ ఉద్దేశం వ్యాపార పెట్టుబడిదారీ విధానం. అందులో భాగంగా ఇండియాని ఏ విధంగా మార్చుకున్నారు వాళ్ళు, భారతదేశంలో వాళ్ళ ముడి పదార్థాలు, వాళ్ళకి కావలసినటువంటి ముడి పదార్థాలను భారతదేశం నుంచి అక్కడ పట్టుకొని వెళ్ళేవారు అనమాట. ముడి పదార్థాలు కావలసిన ముడి పదార్థాలని వాళ్ళు అక్కడ పట్టుకొని వెళ్ళేవారు. అంటే ఎగ్జాంపుల్కి ఏమేమి, ప్రత్తి, తర్వాత జనపనార, తర్వాత నూనె గింజలు, తర్వాత తేయాకు, చక్కెర, తర్వాత నల్లమందు, ఇవన్నీ కూడా భారతదేశంలో వాళ్ళు ముడి పదార్థాలుగా ఉపయోగించారు. అందుకని వీళ్ళు ఏం చేశారు, వాళ్ళకి కావాల్సిన ముడి పదార్థాలైనటువంటి ఈ పంటల పైన, అంటే వాణిజ్య పంటలు అంటాం వీటినే, వాణిజ్య పంటలు లేదా వ్యాపార పంటలు అంటాం. ఈ వాణిజ్య పంటల్ని ప్రోత్సాహం ఇచ్చారనమాట. ఎవరు, బ్రిటిష్ వారు. ఎందుకని, వాళ్ళకి ముడి పదార్థాలు కావాలి కాబట్టి ఆ ముడి పదార్థాలుగా అవసరమైనటువంటి ఈ వ్యాపార పంటల్ని డెవలప్ చేయడం కోసం కృషి చేశారు ఈ దశ అంతా కూడా. అయితే ఈ నల్లమందు అనేది నోట్ పాయింట్ కింద గుర్తుపెట్టుకోండి. ఇది చైనాతో వ్యాపారం చేసేవారు బ్రిటిష్ వాళ్ళు, చైనాతో వ్యాపారం చేసేవారు. ఈ చైనాకి ఈ నల్లమందుని ఎక్కడ పండించి పంపేవారంటే భారతదేశంలో పండించి భారతదేశం నుంచి చైనాకి పంపుకునేవారు అనమాట. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, ఇది పక్కన పెట్టండి. అయితే ఇవన్నీ కూడా వాళ్ళకి ముడి పదార్థాలు కావాలన్నా చూడండి, అందుకోసం భారతదేశంలో ఇవి పండించి వాళ్ళకి కావలసినంతా పట్టుకొని వెళ్ళేవారు. అయితే ఇందులో భాగంగానే ఈ దశలోనే ఇంకొక ముఖ్యమైన అంశం గుర్తుపెట్టుకోవాలి. ఏందా ముఖ్యమైన అంశం అంటే రెవెన్యూ సంస్కరణలు. ఏంటి రెవెన్యూ సంస్కరణలు అంటే,
అంటే భూమి శిస్తు విధానంలో మార్పులు. భూమి శిస్తు విధానంలో మార్పులు ఎందుకని? వాళ్ళకి ఇన్కమ్ కావాలి. వాళ్ళకి భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అన్ని ప్రాంతాల్లో డెవలప్ చేయాలి. అలా డెవలప్ చేయాలంటే వాళ్ళ దగ్గర ఏముండాలి? డబ్బు ఉండాలి. మరి డబ్బు రావాలంటే అప్పట్లో భారతదేశంలో ఎక్కువ ఇన్కమ్ దేని ద్వారా వచ్చేదంటే వ్యవసాయం ద్వారా వచ్చేది. అంటే వ్యవసాయం ద్వారా అంటే ఏంటి? భూమి శిస్తు ద్వారా వచ్చేది. కాబట్టి అందులో మార్పులు చేసుకున్నారు. ఎందుకని? దాని నుంచి వచ్చేటువంటి డబ్బుతో వీళ్ళు తమ సామ్రాజ్యాన్ని భారతదేశంలో డెవలప్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో రెవెన్యూ సంస్కరణలు తీసుకొచ్చారు. అందులో ముఖ్యంగా మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటామండి వీటి గురించి క్లియర్గా. జమీందారీ శిస్తు పద్ధతి అంటాము, లేదా దీనికి ఇంకొక పేరు శాశ్వత శిస్తు విధానం అంటాం. శాశ్వత శిస్తు విధానం అంటాము. రెండోది రైతువారీ పద్ధతి అంటాము. మూడోది మహల్వారీ పద్ధతి అంటాం. మహల్వారీ పద్ధతి. ఈ 3 శిస్తు పద్ధతుల్ని భారతదేశంలో ఏ దశలో ప్రవేశపెట్టారంటే ఈ మొదటి దశలోనే ప్రవేశపెట్టారు. ఎందుకు ప్రవేశపెట్టారు అంటే వాళ్ళకి కావలసినటువంటి సంపదని వ్యవసాయ రంగం నుంచి దోచుకొని భారతదేశంలో వాళ్ళ యొక్క సామ్రాజ్యాన్ని డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ సంస్కరణలు చేయడం మొదలుపెట్టారు. ఇది మొదటి దశలో జరిగినటువంటి పరిణామాలు. అయితే ఈ మొదటి దశ వల్ల ఏది ఎక్కువగా దెబ్బతిన్నదంటే వ్యవసాయ రంగం దెబ్బతిన్నదండి. ఎందుకనంటే ఆహార పంటల స్థానంలో వ్యాపార పంటలు తీసుకొచ్చారు. దట్టు ఈ వ్యాపార పంటల వల్ల భారతీయ ప్రజలకి పెద్దగా ఉపయోగం లేదు. సో దాంతో ఈ మొదటి దశలో బాగా దెబ్బతిన్నటువంటి రంగం ఏదంటే అగ్రికల్చర్ సెక్టర్ అంటాము, లేదా వ్యవసాయ రంగం బాగా దెబ్బతిన్నదండి ఈ మొదటి దశలో. ఇది మొదటి దశకు సంబంధించినటువంటి అంశం. మరి ఇప్పుడు రెండవ దశ గురించి చెప్పుకుంటాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రెండవ దశ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1813 నుండి 1858 వరకు ఉన్నటువంటి దశను ఏమంటామంటే రెండవ దశ అంటాం. అయితే ఈ దశ ఏ విధంగా చెప్పుకుంటామంటే పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానం. పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానం అంటాం. అయితే ఈ దశ చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ దశకు వచ్చిన తర్వాత భారతదేశం ఇంకా దోచుకోవడానికి రెడీ అయిపోయిందండి. భారతదేశంలో బ్రిటిష్ వారు దోచుకున్నటువంటి ఇంకొక దశ ఏంద్రా అంటే రెండో దశ. మొదటి దశ కంటే ఇది ఎక్కువ బాగా. అయితే ఈ దశలో ఏమైందంటే మొదట వాళ్ళకి కావలసినటువంటి ముడి పదార్థాలను పట్టుకెళ్ళేవారు. దీనివల్ల కూడా మనకి పెద్దగా నష్టం లేదు, చిన్న నష్టమే ఉన్నప్పటికీ పెద్దగా నష్టం లేదు. కానీ రెండో దశకు వచ్చే నాటికి ఏమైంది? ఈ ముడి పదార్థాలని అక్కడికి పట్టుకు వెళ్ళడంతో పాటు అక్కడ తయారైన వస్తువుల్ని భారతదేశంలో తీసుకొచ్చి అమ్మడానికి రెడీ అయ్యారు. అంటే ఏంటి? ఒకటి భారతదేశం వాళ్ళకి కావలసిన ముడి పదార్థాలను సప్లై చేసేటువంటి ఒక గని. రెండోది ఏంటి? వాళ్ళు తయారు చేసిన వస్తువుల్ని భారతదేశంలో అమ్మడానికి ఒక మార్కెట్. భారతదేశాన్ని రెండు రకాలుగా వాడారండి ఇక్కడ. దీంతో ఏమైందంటే చూడండి, మొదటి దశలో భారతీయ వస్తువులు పక్కన పెట్టి రా మెటీరియల్ పట్టుకెళ్ళారు. అంటే ఏంటి? వస్తువులకు డిమాండ్ లేకపోయినప్పటికీ భారతీయ ముడి పదార్థాలకి డిమాండ్ ఉంది. కానీ రెండో దశకు వచ్చేటప్పటికి భారతీయ వస్తువులు పూర్తిగా క్షీణించిపోయాయండి. ఎందుకని? ఆ బ్రిటన్లో తయారయ్యేటువంటి వస్తువులన్నీ తీసుకొచ్చి భారతదేశంలో పడిసేసి అమ్మడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే వీళ్ళు వాళ్ళ దేశంలో తయారైనటువంటి వస్తువులన్నీ తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం మొదలుపెట్టారో భారతీయ చేనేత పరిశ్రమలన్నీ కుప్పకూలిపోయాయి. ఈ రెండవ దశలో ప్రధానంగా నష్టపోయినటువంటి రంగం ఏదిరా అంటే చేనేత పరిశ్రమలు. ఇందులో బాగా నష్టపోయింది అయితే నూలు పరిశ్రమ. మీకు చూడండి, అధిక సుంకాలకు గురైనటువంటి భారతీయ వస్తువు ఏదైనా అడిగారు నూలు పరిశ్రమే. నూలు వస్తువులే. ఎందుకని? బ్రిటన్లో సుగంధ ద్రవ్యాలు అయితే ఆపలేదు. ఎందుకంటే అవి మన తూర్పు దేశాల్లో ఎక్కువ దొరుకుతాయి కాబట్టి అవి తయారు చేయడానికి అవ్వదు కాబట్టి అవి ఎప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకునేవారండి. కానీ నూలు అనేవి అక్కడ కూడా తయారు చేయడం మొదలుపెట్టారు. కానీ మన వస్తువులకి ఎక్కువ డిమాండ్ ఉండడం వల్ల ఈ నూలు వస్తువులపైన ఎక్కువ ట్యాక్స్ పే చేయడం జరిగేది. అది గుర్తుపెట్టుకోవాలి, చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. బ్రిటిష్ వారు మన భారతీయ వస్తువులపై దేనిపైన ఎక్కువ సుంకాన్ని విధించారని అడిగితే నూలు వస్తువులపైన. ఓకేనా? అయితే రెండవ దశలో
బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆర్థిక విధానాల వలన క్షీణించిపోయినటువంటి పరిశ్రమలు ఏదైనా అడిగాడు అనుకోండి, చేనేత పరిశ్రమలో, అందులో ముఖ్యంగా ఏదైనా అడిగాడు అనుకోండి, నూలు పరిశ్రమ ఈ కుప్పకూలిపోయిన ఒక్కసారిగా. ఎందుకని? వాళ్ళ దేశంలో మిషన్ మీద తయారైనటువంటి వస్తువులన్నింటినీ తీసుకొచ్చి భారతదేశంలో పరిచేసేవారు. దీంతో ఏమైంది, ఈ మన భారతదేశంలో తయారయ్యేటువంటి వస్తువులకి వీటికి కంపారిజన్ మొదలైంది ఈసారి. ఎందుకంటే అక్కడ పారిశ్రామిక విప్లవం వచ్చిందండి. దాంతో ఏమైంది, ఈ పత్తి అది అన్నీ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేవారు. ఇక్కడ ఈ మిషన్ మీద తయారు చేసిన వస్తువులు మళ్ళీ తీసుకొచ్చి ఈ భారతదేశంలో పడేసేవారు. ఇప్పుడు ఈ రెండు వస్తువులకి పోటీ. మన భారతీయులు చేతితో తయారు చేసినటువంటి వస్తువులు, ఈ బ్రిటిష్ వారు మిషన్తో తయారు చేసిన వస్తువులు. ఏంటి తేడా అంటే, వీళ్ళు మిషన్ మీద తయారు చేయడం వల్ల దాని యొక్క స్ట్రెచ్చింగ్ అది చాలా క్లారిటీగా వచ్చింది. ఇక్కడ చేతితో తయారు చేయడం వల్ల అక్కడక్కడ ఏమవుతుందంటే చిన్నగా మిస్టేక్స్ వస్తూ ఉంటాయి. ఆ స్ట్రెచ్చింగ్ అది కొంచెం తేడాలు వస్తూ ఉంటాయి. రెండోది, మిషన్ మీద తయారు చేసినటువంటి వస్తువుకి ఖర్చు తక్కువ. మిషన్ మీద తయారు చేసిన వస్తువుకి ఖర్చు తక్కువ, కానీ చేతితో తయారు చేసిన వస్తువుకి ఖర్చు ఎక్కువ. ఎందుకంటే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి వాళ్ళ యొక్క కష్టాన్ని కూడా అందులో ఇంక్లూడ్ చేస్తారు. దానివల్ల వస్తువు కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. దట్టు ఈ నూలు పైన వీళ్ళు ట్యాక్స్లు ఎక్కువ విధించారని చెప్పాను చూడండి. దానివల్ల ఈ భారతీయులు తయారు చేసినటువంటి వస్తువులకి ధర ఎక్కువ ఉండేది, ఈ బ్రిటిష్ వాళ్ళు తెచ్చినటువంటి వస్తువుకి ధర తక్కువ ఉండేది. రెండు వస్తువులు ఒకేలా ఉన్నాయి, కానీ ఇది కొంచెం క్వాలిటీగా ఉంది, క్లారిటీగా ఉంది. దీంతో ఏమైంది, మన భారతీయులు కూడా ఈ బ్రిటిష్ వస్తువులను కొనడానికే ఇంట్రెస్ట్ చూపించారు. దాంతో ఈ చేనేత పరిశ్రమలన్నీ కూడా కుప్పకూలిపోయాయి. అందుకనే భారతదేశంలో పేరుగాంచినటువంటి నగరాలన్నీ కూడా జనహీనమైపోయాయి. అంటే ఏంటి, నగరాలు అనేవి ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి, జనాలతో కలకల్లాడుతూ ఉంటాయి, ప్రజలతో కలకల్లాడుతూ ఉంటాయి. అలాంటి నగరాలు కూడా వీళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఈ విధానం వల్ల నగరాల్లో జనాలు కూలి పని కోసం పల్లెటూరులు పరిగెట్టారట. అంటే ఖాళీ అయిపోయి నగరాలన్నీ అని ఎవరు చెప్పారంటే 1840లో చార్లెస్ ట్రివిలియన్ అనేటువంటి వ్యక్తి చెప్పాడు. ఏమేమి చెప్పాడు, భారతదేశంలో వస్త్ర పరిశ్రమకు మాంచెస్టర్గా చెప్పుకునేటువంటి నగరం ఢాకా, దీంతోపాటు సూరత్, ముర్షిదాబాద్ ఇవన్నీ కూడా వస్త్ర పరిశ్రమలకి ప్రసిద్ధి చెందినటువంటి నగరాలు. అలాంటి నగరాలు కూడా ఈ రెండో దశలో ఏమైనాయి, జనాలు లేక విలవెల్లాడినాయట అని ఎవరు చెప్పారు, చార్లెస్ ట్రివిలియన్ అనేటువంటి వ్యక్తి 1840లో బ్రిటన్కి ఒక నివేదిక ఇస్తాడు. నివేదికలో చెప్పాడు. సో జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండవ దశలో వాళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశం పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానం అండి. దీని ప్రకారం ఏం చేశారు, ముడి పదార్థాలని భారతదేశం నుంచి పట్టుకెళ్ళడమే కాకుండా వాళ్ళు తయారు చేసిన వస్తువుల్ని తీసుకొచ్చి భారతదేశంలో అమ్మడం ప్రారంభించారు. దానివల్ల ఎక్కువగా దెబ్బతిన్నటువంటి పరిశ్రమ ఏంద్రా అంటే చేనేత పరిశ్రమలు. అందులో ముఖ్యంగా ఏ పరిశ్రమని అడిగితే నూలు పరిశ్రమ. ఓకేనా? అయితే చూడండి, అయితే వీళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఈ విధానం వల్ల అనేక నగరాలు ఏమైనాయి, జనహీనమయ్యాయి అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరో 1840లో చార్లెస్ ట్రివిలియన్. అయితే భారతదేశ మాంచెస్టర్గా పేరుగాంచినటువంటి నగరం ఏంటంటే అప్పట్లో ఢాకా, బంగ్లాదేశ్ రాజధాని ఢాకా అండి. ఓకేనండి? సో ఆ ఢాకా మాంచెస్టర్గా పేరుగాంచింది. మాంచెస్టర్ అంటే బ్రిటన్లో వస్త్ర పరిశ్రమకి పేరుగాంచినటువంటి ఒక నగరం మాంచెస్టర్ అండి. ఆ మాంచెస్టర్ పేరు మీదుగానే అంటుంటాము. కాబట్టి చూడండి, అలాంటి నగరాలు కూడా విలవిలపోయాయని చెప్పి ఈయన చెప్పడం జరిగింది. అయితే ఈ దశలోనే ఏం ప్రారంభమయ్యాయంటే రైల్వేలు, అలాగే తంతి తపాలా వ్యవస్థ, తర్వాత తోటల పెంపకాలు, ఇవన్నీ డెవలప్ అయ్యాయండి. ఈ మధ్య అంటే రెండో దశ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మూడో దశ మారడానికి కారణమే ఈ రెండో దశ. ఈ రెండో దశ అంతా కూడా ఏంది, పరిశ్రమలు డెవలప్ చేయాలి, కొత్త పరిశ్రమలు అన్నీ డెవలప్ చేయాలి. ఆ కారణంతో ఈ రెండో దశ మూడో దశ కారణం అవుద్ది. చూడండి జాగ్రత్తగా. అయితే మనకు రైల్వేలు 1853లో ఏర్పాటు చేశారండి. 1853లో భారతదేశంలో మొట్టమొదటి రైల్వే ఎక్కడి నుంచి ఎక్కడికంటే ముంబై టు తానే. ఓకేనా? ఇప్పుడు 1853లో అదే ఆంధ్రప్రదేశ్లో అన్నాడు అనుకోండి, పుత్తూరు టు రేణిగుంట. ఇది ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి రైల్వే మార్గం అండి. అయితే వీళ్ళు 1853 నుండి 1905 వరకు ఇంచుమించుగా 25,000 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మించారు. అంటే చాలా స్పీడ్గా మన భారతదేశంలో వీళ్ళు రైల్వే ట్రాక్లని వేయడం జరిగింది. అయితే
ఏమన్నారంటే కొంతమంది చరిత్రకారులు, ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇంత స్పీడ్గా రైల్వే వ్యవస్థని డెవలప్ చేయడం చూడలేదు. కానీ ఒక రైల్వే వ్యవస్థ డెవలప్ అయితే దేశం బాగుపడాలి, కానీ భారతదేశం దోపిడీకి గురయ్యింది. రైల్వే వ్యవస్థ డెవలప్ అయినప్పటికీ భారతదేశం దోపిడీకి గురి అవ్వడానికి కారణం ఈ బ్రిటిష్ వాళ్ళు అనుసరించినటువంటి ఆర్థిక విధానాలని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే, ఇది రెండవ దశలో ఉన్నటువంటి ముఖ్య అంశం. మరి మూడవ దశ ఇదేంద్ర అంటే ద్రవ్య పెట్టుబడిదారీ విధానం. ద్రవ్య పెట్టుబడిదారీ విధానం అంటే ఇప్పుడు ఏమైందంటే చూడండి, మొదటి దశలో వీళ్ళకి కావాల్సిన రా మెటీరియల్ పట్టుకొని వెళ్ళడం, రెండో దశలో వచ్చేటప్పటికి వాళ్ళు తయారు చేసిన వస్తువులు ఇక్కడ అమ్మడం. ఇప్పుడు మూడో దశ వచ్చేటప్పటికి ఏమైందంటే స్వేచ్ఛా వ్యాపారం వచ్చింది. స్వేచ్ఛా వ్యాపారం అంటే ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ఆదాయం అంతటిని భారతదేశంలో పెట్టుబడి పెట్టి భారతదేశంలో ఉన్న డబ్బు అంతటిని ఇంగ్లాండ్కి తీసుకువెళ్ళాలి. ఇది వాళ్ళ కాన్సెప్ట్. దాన్నే ద్రవ్య పెట్టుబడిదారీ విధానం అంటాం. మరి పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానం అంటే ఏంటి? పరిశ్రమలు డెవలప్ చేయడం. వ్యాపార పెట్టుబడిదారీ విధానం అంటే వ్యాపారాన్ని డెవలప్ చేయడం. ఓకే, చూడండి, ద్రవ్య పెట్టుబడిదారీ విధానం అంటే ఏంటి? ఇంగ్లాండ్లో ఉన్నటువంటి డబ్బు అంతటిని భారతదేశంలో పెట్టుబడి కింద పెట్టి మూలధనంగా పెట్టి ఈ భారతదేశంలో మొత్తం ఆదాయాన్ని వాళ్ళ దేశాన్ని తరలించాలి. అది వీళ్ళ కాన్సెప్ట్. దానికి పునాది వేసినటువంటి అంశాలు ఏంటంటే చూడండి, 1813లో చైనాతో నల్లమందు, అలాగే తేయాకు అంటే టీకి సంబంధించినటువంటి ఆకు అండి. ఈ రెండు విషయాల్లో తప్ప ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్యం రద్దు అయిపోయింది. రెండు విషయాల్లో ఉంచారు. ఏక గుత్తాధిపత్యం రద్దు చేశారు. ఈ ఏక గుత్తాధిపత్యం రద్దు చేయడం వల్ల ఏమైంది? ఇంగ్లాండ్లో డబ్బు పెట్టడానికి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు భారతదేశంతో వ్యాపారం చేయడానికి వచ్చేసారు. ఇంతకు ముందు అయితే భారతదేశంతో వ్యాపారం చేసేటువంటి కంపెనీ ఒకే ఒకటి, ఏంటది? ఈస్ట్ ఇండియా కంపెనీ. కానీ 1813 చార్టర్ చట్టంలో వీళ్ళ యొక్క ఏక గుత్తాధిపత్యాన్ని పాక్షికంగా, ఈ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది, మీకు పాలిటీలో మళ్ళీ స్పష్టంగా చెప్తారు, ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి, హిస్టరీలో కూడా లింక్ కాబట్టి చెప్తాను. పాక్షికంగా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్యాన్ని రద్దు చేసినటువంటి చట్టం ఏదైనా అడుగుతాడు. 1813. మరి పూర్తిగా ఏక గుత్తాధిపత్యాన్ని రద్దు చేసినటువంటి చట్టం ఏదని అడిగితే 1833 చార్టర్ చట్టం. ఈ 1813 చార్టర్ చట్టంలో పాక్షికంగా రద్దు చేశారు. అంటే ఏంటి? నల్లమందు, తేయాకు విషయంలో రద్దు చేయలేదు, మిగిలిన రద్దు చేశారు. అంటే కొంచెం రద్దు చేశారు. కానీ 1833 చార్టర్ చట్టం ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్యం మొత్తానికి రద్దు చేశారు. అంటే ఏమైనట్టు? బ్రిటిష్ దేశం నుండి ఎవడైనా వచ్చి వ్యాపారం చేయొచ్చు. భారతదేశం నాశనం అయిపోవడానికి ప్రధాన కారణం ఈ గుత్తాధిపత్యం రద్దు అయిపోవడం. దీంతో ఏమైంది? భారతదేశంలో మొత్తం పెట్టుబడి పెట్టడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ భారతదేశానికి వస్తారండి. వచ్చి భారతదేశంలో పెట్టుబడులు పెట్టడం, భారతదేశంలో సంపాదించిన డబ్బంతా స్వదేశానికి తరలించడం. ఓకేనండి. అయితే దానికి ప్రధాన మూల కారణాలు ఏంటంటే ఈ దశలో ఒకటి రైల్వే వ్యవస్థ డెవలప్ అవడం. రైల్వే వ్యవస్థ, తంతి తపాలా వ్యవస్థ. కారణం ఏంది? కమ్యూనికేషను. వాళ్ళ దేశానికి కావాల్సినటువంటి కమ్యూనికేషన్ డెవలప్ అయిపోయింది. వాళ్ళకి కావాల్సిన వస్తువుల్ని ఒక చోట నుంచి ఇంకో చోటకి తీసుకెళ్ళడానికి రైల్వేలు డెవలప్ చేశారండి. వాళ్ళకి కావాల్సినటువంటి తోటలు అంటే ముడి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని బాగా డెవలప్ చేసుకున్నారు. ఓకేనా? అయితే చూడండి, ఈ మూడో దశలో ఇంకొకటి కూడా జరిగిందండి. నూతన పరిశ్రమలు డెవలప్ అయ్యాయి, రైల్వే స్థాపన జరిగింది. సుయాజ్ కాలువను ఒకటి నిర్మించారండి ఈ దశలో భాగంగానే. ఎప్పుడు? 1869లో. ఈ ఎర్ర సముద్రానికి మధ్యధరా సముద్రానికి మధ్యలో భూమి ఉంటుంది. దానివల్ల ఏమయ్యేదంటే ఈ వస్తువులు తీసుకువెళ్ళి ఎర్ర సముద్రం నుంచి పట్టుకువెళ్ళి ఆ ప్రదేశం ఎక్కడైతే వచ్చిందో అక్కడ దింపి మళ్ళీ మధ్యధరా సముద్రం అవతల సైడ్ పట్టుకెళ్ళి అక్కడ మళ్ళీ లోడ్లు ఎక్కించేవారు అనమాట. కానీ ఇబ్బందిగా ఉండేది. కానీ ఏమైంది? 1869లో ఈ ఎర్ర సముద్రాన్ని మధ్యధరా సముద్రాన్ని కలుపుతూ సుయాజ్ కాలువను తవ్వించారు 1869లో. దాంతో ఏమైంది? ఇలా తిరిగి వచ్చేటువంటి బ్రిటిష్ వాళ్ళు ఇలా అడ్డుగా వెళ్ళిపోవడం మొదలుపెట్టారు షార్ట్కట్లో. దాంతో ఇంచుమించుగా వాళ్ళకి 3000 కిలోమీటర్లు తగ్గింది. 3000 కిలోమీటర్లు. ఈ 3000 కిలోమీటర్లు తగ్గడం వల్ల ఏంది సార్ అక్కడ జరిగినటువంటి పరిణామం అంటే ఎగుమతులు దిగుమతులు వృద్ధి. మూడో దశలో పరిణామం ఏంటంటే ఎగుమతులు బాగా పెరిగాయి, ఎట్ ద సేమ్ టైం దిగుమతులు బాగా పెరిగాయి. అదేంటి? రెండు బాగా పెరిగితే బ్యాలెన్స్ అయిపోయింది కదంటే
ఎగుమతులు వాళ్ళకి ఉపయోగపడ్డాయి, అంటే రా మెటీరియల్స్. దిగుమతులు వాళ్ళు అమ్ముకునే వస్తువులు, రెండు వాళ్ళకి లాభం చెందినవి. కాబట్టి ఇలా ఎగుమతులు దిగుమతులు పెంచి భారతదేశాన్ని అన్ని రకాలుగా దోచుకున్నారు. ఏ దశలో అంటే మూడో దశలో మెయిన్లీ మొత్తం బ్రిటన్ ప్రభుత్వం అంతా, బ్రిటన్ దేశం మొత్తం పెట్టుబడి పెట్టడం, భారతదేశంలో ఉన్నటువంటి సంపదనంతా తరలించుకుపోవడం. అందుకని ఈ భారతదేశంలో ఈ బ్రిటిష్ వాళ్ళు దోచుకున్న విధానాన్ని మొట్టమొదటిగా చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే దాదాబాయ్ నౌరోజీ. ఇతను ద పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, ద పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనేటువంటి గ్రంథంలో ఒక థియరీ రాస్తాడు. డ్రైన్ థియరీ అంటాం, అంటే సంపద తరలింపు. దాదాబాయ్ నౌరోజీ యొక్క సిద్ధాంతం ఏంటని అడుగుతారండి. డ్రైన్ సిద్ధాంతం అంటాం. దీనికే ఇంకొక పేరు సంపద తరలింపు. సంపద తరలింపు సిద్ధాంతం అంటాం తెలుగులో అయితే. డ్రైన్ థియరీ లేదా సంపద తరలింపు ఎవరు రచించారండి? దాదాబాయ్ నౌరోజీ. ఈ దాదాబాయ్ నౌరోజీ ఇందులో చెప్పినటువంటి మ్యాటర్ ఏంటంటే, వాళ్ళు భారతదేశంలో మన భారతీయులకు తెలియకుండా వాళ్ళు ఏ విధంగా దోచుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని ఇందులో రాస్తారు దాదాబాయ్ నౌరోజీ. బ్రిటిష్ వారి యొక్క తప్పుల్ని మొట్టమొదటిగా ఎత్తి చూపినటువంటి వ్యక్తి ఎవరంటే దాదాబాయ్ నౌరోజీ. అయితే బ్రిటిష్ వాళ్ళు భారతదేశం నుంచి దోచుకు వెళ్తున్నటువంటి దాన్ని భారతీయ సంపత్తుతో లెక్కించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే దిన్షా వాచా. ఓకేనండి. దిన్షా వాచా అనేటువంటి వ్యక్తి బ్రిటిష్ వారు భారతదేశం నుంచి ఎంత దోచుకుని వెళ్తున్నారని స్వదేశీ రూపీస్లో చెప్పడం జరిగిందండి. ఎవరు? దిన్షా వాచా అనేటువంటి వ్యక్తి. ఇది మూడవ దశలో జరిగినటువంటి అంశం అండి. కాబట్టి జాగ్రత్తగా చూడండి. మొదటి దశలో నష్టపోయినటువంటి సెక్టర్ ఏదని అడిగితే వ్యవసాయ రంగం. మరి రెండవ దశలో నష్టపోయినటువంటి రంగం ఏంద్రా అంటే పారిశ్రామిక రంగం. మూడో దశలో నష్టపోయింది ఏంద్రా అంటే బ్యాంకింగ్ రంగం అండి, బ్యాంకింగ్ రంగం. కాబట్టి చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అంతా 1757 నుంచి 1813 వరకు ఉన్నటువంటి మొదటి దశ వ్యాపార పెట్టుబడిదారీ విధానం అంటాము. ఈ దశలో నష్టపోయినటువంటి రంగం వ్యవసాయ రంగం. 1813 నుంచి 1858 వరకు ఉన్నటువంటి దశ రెండవ దశ. ఇది పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానం, అంటే పరిశ్రమలు డెవలప్ చేయడం. దీనివల్ల నష్టపోయినటువంటి రంగం ఏదని అడిగితే పారిశ్రామిక రంగం, అంటే ముఖ్యంగా చేనేత పరిశ్రమలు. మూడోది 1858 నుంచి 1847 వరకు. దీన్ని ద్రవ్య పెట్టుబడిదారీ విధానం అంటాము, అంటే పెట్టుబడి పెట్టి ఇన్కమ్ సంపాదించడం. దీనివల్ల నష్టపోయిందిరా అంటే భారతదేశంలో బ్యాంకింగ్ రంగం దెబ్బతిన్నదండి. అయితే సంపద తరలింపు గురించి చెప్పినటువంటి వ్యక్తి మొట్టమొదటిగా ఎవరైనా అడిగితే దాదాబాయ్ నౌరోజీ. తను రాసినటువంటి ద పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనేటువంటి గ్రంథంలో డ్రైన్ థియరీ అనేటువంటి రాసి అందులో వివరించాడు. అయితే భారతీయ రూపాయల్లో లెక్కించినటువంటి వ్యక్తి ఎవరైనా అడిగితే దిన్షా వాచా. ఇది బ్రిటిష్ వారు ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక విధానాల్లో ఉన్నటువంటి ముఖ్య అంశాలు. అయితే మనం నెక్స్ట్ క్లాస్లో భూమి శిస్తు గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి అక్కడి నుంచి మ్యాక్సిమం బిట్ వచ్చే అవకాశం ఉన్నటువంటి కాన్సెప్ట్లో అదొకటండి. కాబట్టి భూమి శిస్తు గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటాము. కాన్సెప్ట్ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి.